అందరికీ నమస్కారం అండి. వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయగలరు. అదేవిధంగా కథ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దండి. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. చక్రి ఫోన్లో మాట్లాడుతూ ఉండగా అతని దగ్గరకు వచ్చిన సుమ, ఎవరితో మాట్లాడుతున్నారు ఇంతసేపు? మీ అక్కతోనేనా? నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను ఆమెతో మాట్లాడవద్దు అని. ఆమె మళ్ళీ మీ జీవితంలోకి రావటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు అంటుంది. ఎక్కడ చందు ఆ మాటలను వింటుందేమో అనేసి ఫోనును తన ఛాతీకి ఆనించి ఉంచుకుంటాడు చక్రి, సుమ మాటలను చందుకు వినిపించకుండా. కానీ సుమ మాట్లాడే మాటలు చందుకి స్పష్టంగా వినిపిస్తాయి. సుమ మాటలు వినిన చందు ఒక్కసారిగా షాక్కి గురవుతుంది. ఆమె ముఖంలోని చిరునవ్వు మెల్లగా తగ్గి ఆమె ముఖం రంగు మారుతుంది. సుమా, నువ్వు ఎందుకు అంత కోపం అవుతున్నావు అని అంటాడు చక్రి. ఆమె మరింత బిగ్గరగా, కోపం రాదా మరి? పెళ్ళైన కొత్తలో భార్యతో ఉండకుండా అక్కా తొక్క అంటూ దానితో కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే ఎవరికైనా కోపం వస్తుంది. తన బ్రతుకు తను బ్రతకలేదు కానీ మా సంసారంలో నిప్పులు పోయడానికి చూస్తుంది అని అంటుంది. సుమ అన్న అసభ్యకరమైన మాటలు చందు గుండెను బాణాల్లా గుచ్చుకుంటాయి. ఆమె కళ్ళల్లోని నీళ్లు నిండుతాయి. తమ్ముడు సంతోషం కోసం దూరంగా ఉంటున్నా కూడా తన గురించి ఇంత నీచంగా మాట్లాడుతుంటే ఆమె తట్టుకోలేకపోతుంది. ఇక ఆమె చేసేది లేక చందు గొంతు తడబడుతూ, చక్రి, నేను తర్వాత కాల్ చేస్తాను అంటుంది. ఆమె మాట్లాడటానికి కూడా శక్తి లేక ఫోన్ కట్ చేస్తుంది. ఫోన్ పట్టుకున్న ఆమె చెయ్యి వణుకుతూ ఉంటుంది. కళ్ళ నుండి కన్నీళ్లు ధారగా కారుతూ బుగ్గలు తడుపుతాయి. చందు ఫోన్ కట్ చేసిన తర్వాత చక్రి తీవ్రమైన ఆగ్రహానికి గురవుతాడు. అతడు కోపంతో ఊగిపోతూ, సుమా, నీకసలు బుద్ధుందా? నా అక్క గురించి అలా ఎలా మాట్లాడతావు? నువ్వు అసలు మనిషివా అన్న స్పృహలో ఉన్నావా అంటాడు. ఆమె నిర్లక్ష్యంగా, ఓహో, ఇప్పుడు నీ అక్క గుర్తొచ్చిందా? పెళ్ళైన కొత్తలో భార్యతో ఉండవలసింది పోయి అక్క అక్క అని జపం చేస్తున్నావు చూడు అంటుంది. నోరు మూసుకో. నా అక్క గురించి ఒక్క మాటైనా తప్పుగా మాట్లాడితే బాగుండదు. నీకు అసలు ఏం తెలుసు ఆమె గురించి? నా కష్టాల్లో నాకు అండగా నిలిచిందామే అంటాడు. అంతా అబద్ధం. నీకు భారం తప్ప ఇంకేమీ ఉండదు. తన స్వార్థం కోసం నిన్ను వాడుకుంటుంది అంటుంది సుమ. ఆ మాట వినిన చక్రి కోపం నశాలానికి అంటుకుంటుంది. అతడు చేయి ఎత్తి సుమని కొట్టబోతాడు. కానీ ఆగిపోతాడు. అతడు గొంతు బొంగురుపోతూ, నీలాంటి నీచమైన దానికోసం నా చెయ్యి ఎందుకు మురికి చేసుకోవాలి? నీకసలు మానవత్వం ఉందా అంటాడు. నాకు మానవత్వం ఉంది కాబట్టే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మీ అక్కతో మాట్లాడితే మీకు నా మొహం చూడటం కూడా కుదరదు అంటుంది. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు సుమా. నా అక్క గురించి నాకు ఎంత ముఖ్యమో నీకు అర్థం కావటం లేదు అంటాడు. నాకు బాగా అర్థమైంది. అటువంటప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకున్నారు? అర్థం కావటం లేదు నాకు అంటుంది. నోరు అదుపులో పెట్టుకో సుమా. ఆమె నా అక్క. ఆమెను అలా మాట్లాడితే సహించేది లేదు. నువ్వు ఎంత చెప్పినా నేను నా అక్కతో మాట్లాడటం మానను. ఆమె బాగోగులు తెలుసుకోవటం నా బాధ్యత అంటాడు. సుమ మరింత పట్టుదలగా, సరే, మీ ఇష్టం, కానీ గుర్తు పెట్టుకోండి, ఆ తర్వాత జరిగే పరిణామాలకు నేను బాధ్యురాలిని కాను అంటుంది. సుమ మొండిగా తన మాట మీద తాను నిలబడుతుంది. చక్రి ఎంత ప్రయత్నించినా ఆమె తన అక్కను అర్థం చేసుకోవటానికి సిద్ధంగా ఉండదు. వారి మధ్య తీవ్రమైన వాగ్వాదం జరుగుతుంది. చక్రి తన భార్య యొక్క స్వార్థపూరితమైన మనస్తత్వానికి విసుగు చెందుతాడు. తన అక్క పట్ల ఉన్న ప్రేమను, బాధ్యతను వదులుకోలేక లోలోపల కుమిలిపోతాడు. కొత్తగా పెళ్ళైన ఆనందం వారి మధ్య త్వరగానే ఆవిరైపోతుంది.
ఆ రోజు సాయంత్రం వీరన్న రాకపోవటం వలన చందు వేరొక ఆటోలో ఇంటికి బయలుదేరుతుంది. ఆటోవాడు ఇంటి వరకు కాకుండా ఆటో స్టాండ్లో వాళ్ళని దింపేస్తాడు. సరే అని చెప్పి ఆమె ఛార్జ్ ఇచ్చేసి పిల్లలిద్దరినీ తీసుకుని నడుచుకుంటూ ఇంటికి వస్తుంది. ఇంతలో ఒకరోజు ఆటో వెనకాల ఫాలో అయిన బైక్ వాడు తిన్నగా వచ్చి చందుకి అడ్డంగా బైక్ ఆపుతాడు. ఒక్కసారిగా షాక్తో నిలుచుండిపోతుంది చందు. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయగలరండి. కథ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో మాత్రం తెలియజేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.